కార్యకర్తలారా, ఈ రోజు నుంచి అసలు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. పోలీసులో ఇప్పుడు పోలీసు కానీ ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే గవర్నరు ఇంకా కేసీఆర్ చెప్పిందే ఇంటాడు. వినండి, అందరు వినాలి. గవర్నరు మీకు ఇంకో సంగతి తెలుసు, ఇంకోటి చెప్తున్నా. నన్ను జైలు ఉన్నప్పుడే పీడీ యాక్ట్ పెట్టాలని చూసారు. మీకు తెలుసా ఈ సంగతి? విచిత్రం ఏంటంటే, నాకెవరెవరైతే నేను తప్పున్నాను, అప్పుల్లో ఇళ్ళలో తిరిగి అప్పుల్లో కంప్లైంట్లు తీసుకొని నా మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ట్రై చేసేవారు. పీడీ యాక్ట్ అంటే మినిమం 7 నెలలు జైలు, బెయిల్ లేదు దానికి. అంటే అది తప్పున్నది ఒప్పున్నది. ఫస్ట్ పీడీ యాక్ట్ పెట్టి లోపల పడేస్తే బెయిల్ వచ్చేది 7 నెలలకు. అది ఆ ప్రయోగం కూడా కేసీఆర్ చేసిండు, హరీష్ రావు చేసిండు. నేను చెప్తున్నా కదా, తిడితే తిట్టినంటారు కానీ ఈ అమ్మాయి రెండ పాలిటిక్స్ అని టీఆర్ఎస్ అంతా రెండ పాలిటిక్స్ కూడా. అరే నేనేమంటున్నా, మన గవర్నమెంట్ వస్తుంది, పోలీసు వాళ్ళు ఎవరు మాట తింటారు అప్పుడు? మరి అప్పుడు ఆడిపోతారు ఈ కొడుకున్నప్పుడు, అప్పుడు ఆడిపోతారు. ఇప్పుడు కూడా ఇది ఎట్లయిపోయిందంటే, ఇక పోలీసు వాళ్ళు పాత్ర ఎక్కడ ఎవరిది కొంటారో అంటే పోలీసు వాళ్ళది ఏం చేస్తుంది కానీ, ఇక వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ పాట పాడతారు, వాళ్ళకి తప్పదు. కానీ పోలీసు వాళ్ళకు నేను ఏం చెప్తున్నా అంటే, పోలీస్ అధికారులకు ఏమన్నా అయితే కేసీఆర్ వచ్చి కాపాడతాడా? పోలీస్ అధికారులకు ఏమైనా ఇబ్బంది కలిగితే కేసీఆర్ గాని హరీష్ రావు అని కాపాడతారా ఏమని పోలీస్ అధికారులారా ఆలోచన చేసుకోండి మీరు. అంతే, అంతే కదా, అంతే కదా. కాబట్టి కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి నేను మనసు విప్పి మాట్లాడుతున్నా. మీడియాలో రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అయిపోయింది, మీడియా అయిపోయింది, మీడియా ఆపేసి నేను మాట్లాడుకుంటున్నా వీళ్ళందరితో. మనల్ని కూడా అభిమానించే పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, మనల్ని అభిమానించే పోలీసు వాళ్ళు ఉన్నారు. నేను తిట్టే పోలీసు వాళ్ళని విమర్శించే మాటలు ఎవరైతే కేసీఆర్ చెప్పుడు మాటలు ఎన్ని చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, అంతే కదా. ఒక సామెత ఉన్నది. సామెత ఏంటంటే, ఒక డిఎస్పీ ఆఫీసర్ దగ్గర నేను కూర్చున్నా. వినండి, అయితే ఆ డిఎస్పీ ఆఫీసరు ఒక అతనికి బాగా క్లోజ్, అంటే కేసీఆర్ తిరు. వినండి, నేను కొందరు ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పగానే ఇది చెప్తున్నాను మీకు. నేను ఒకరిద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఏమైనా బలహీనతలు ఉంటే అవన్నీ ఇన్ఫర్మేషన్ అన్ని తెప్పించుకొని, అంటే మళ్ళా గవర్నమెంట్ వస్తే ఇమీడియట్ వాళ్ళ మీద ఎవరి మీద కేసులు వేసి ఎవరిని లోపల పెట్టాలి. మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వస్తే, ఇప్పుడు వాడు గవర్నమెంట్ వస్తే పబ్లిక్ పని చేయడు. ఫస్ట్ కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అటు రేవంత్ రెడ్డిని, ఇటు జగ్గారెడ్డిని, ఇంకా కొందరిని ఇది ఈజీగా తీసుకోకుండా చెప్తున్నాం మీ అందరికి కూడా. అయితే ఈ వ్యూహాలన్నీ కూడా నడుస్తున్నాయి, ఏ టైం ఎట్లుంటుందో చెప్పలేం. కాబట్టి ఎట్లా చేసారు. అరే ఒకటి పోలీసు అని దోస్తానా, రేణి వల్ల చెట్టు దోస్తానా తిన్నా. నువ్వు రేణి వల్ల చెట్టు ఎంత ప్రేమతో పెంచు, నువ్వు పక్కన నిలబడేది కచక్గా కూస్తుంది. విన్నారా? కాబట్టి నేను అనేది కొందరు పోలీసు అధికారులకు బాధ కలిగినా
వాళ్ళకు కూడా అనిపిస్తుంది వీడు మళ్ళీ పోలీసు వాళ్ళని తిడుతున్నాడు, వీళ్ళు ఎన్ని ఇరికేయాలని ప్లానింగ్ నడుస్తుంటది. లేకపోతే ఎలక్షన్ కమిషన్ లను ఇరికేయాలని చూస్తారు. ఇప్పుడు జగ్గారెడ్డి అడిగిన పైసలు వంచిన ఇంట్లో ఎవరో వచ్చి అడిగి ఇచ్చిన ఫోటో మూస్తారు. అది అందుకే జై తెచ్చుకోండి పైసలు అడగకుండా. ఎవరైనా సరే పబ్లిక్ కూడా ఎవరికి చెప్పండి, కొన్ని రోజులు పైసలు అడగకుండా గెలిచిన తర్వాత నేను చెప్తున్నా కదా ఒక బ్యాంక్ ఓపెన్ చేస్తా బేసిక్. నేను డిసైడ్ ఒక బ్యాంక్ ఓపెన్ చేస్తా కార్యకర్తలకు. అందరికి అర్థమైంది కదా, గరీబ్ పబ్లిక్ ఒక బ్యాంక్ ఉంటుంది, కార్యకర్తలకు ఒక బ్యాంక్ ఉంటుంది. విన్నారా జగ్గారెడ్డి మాట అంటే? ఇగో నేను 100 కోట్లు సంపాదించిన 500 కరోడు సంపాదించిన నేను ఇప్పుడు 3 ఇడ్ల కంటే ఎక్కువ తింటలేను. మనం తినేది 3 ఇడ్లీలు మధ్యాహ్నము రాత్రి కలిపితే చెటాక్ అన్నం. తిప్పి కొడితే నా భోజనం ఖర్చు రోజు 100 రూపాయలు. నేనే కాదు ప్రతి మనిషి డైలీ తినేది 100 రూపాయలే. రోజు కోడిని కోసిన 1 కిలో మటన్ తిన్నా 100 రూపాయల కంటే ఉత్తేజన సార్. सबसे ज्यादा कर सकते ना करोड़पति रहे दो ना लखपति रहे दो, 100 रुपये से ज्यादा नहीं खाता. अंदुके नादेंगी 100 रुपये खाने के लिए रखना, करोड़ों रुपये पब्लिक के लिए बांटना. ये हमारा काश है. तो అందుకే నేను చాలా ప్రతిదీ కూడా మాట ఇది రికార్డ్ అవుతుంది. ప్రతి మాట ఇదేదో పిల్లల పరిష్కారంతో మాట్లాడతలేను, చాలా సీరియస్ గా చెప్తున్నా. కష్టపడ్డ కార్యకర్తను, ఓటేసిన ప్రజలను, ప్రతి ఒక్కరి అభివృద్ధి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, అభివృద్ధి అన్ని కూడా తప్పకుండా జగ్గారెడ్డిగా ఎమ్మెల్యేగా గెలిచినాక కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి పనులు కార్యకర్తలందరూ కూడా కాపాడుకుంటా, అందరినీ కాపాడుకుంటా మీరందరూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయండి అనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.